అందరికీ నమస్కారం. మనం 37వ శ్లోకంలో తన బంధువులను చంపి తాను సుఖంగా ఉండలేనని అర్జునుడు చెప్పడం చూశాం. ఇప్పుడు 38వ శ్లోకంలో ఎదురుగా ఉన్న కౌరవుల పరిస్థితిని, వారి అజ్ఞానాన్ని అర్జునుడు విశ్లేషిస్తున్నాడు. అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటున్నాడు: ఓ జనార్దన, కౌరవులు అతి ఆశ వల్ల తమ బుద్ధిని కోల్పోయారు. అందుకే వీరిని తమ కులాన్ని నాశనం చేయడం వల్ల కలిగే దోషం గాని, మిత్రులకు ద్రోహం చేయడం వల్ల కలిగే పాపం గాని కనిపించడం లేదు. అందుకే వీరికి తమ కులాన్ని నాశనం చేయడం వల్ల కలిగే దోషం గాని, మిత్రులకు ద్రోహం చేయడం వల్ల కలిగే పాపం గాని కనిపించడం లేదు. ఈ శ్లోకంలో అర్జునుడు యుద్ధం వల్ల కలిగే దుష్పరిణామాలను చాలా లోతుగా వివరిస్తున్నాడు. మొదటిది, కౌరవులకు రాజ్యం మీద ఉన్న అతి ఆశ వల్ల వారు ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేకపోతున్నారని అర్జునుడు అంటున్నాడు. ఆశ మనిషి యొక్క వివేకాన్ని ఎలా హరిస్తుందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. రెండవది, కులక్షయం. ఒక వంశాన్ని లేదా కుటుంబాన్ని నాశనం చేయడం ఎంత పెద్ద తప్పో అర్జునుడు గుర్తు చేస్తున్నాడు. యుద్ధం వల్ల కేవలం వ్యక్తులు మాత్రమే చనిపోరు, ఒక తరం మొత్తం నాశనమైపోతుందని అతను భయపడుతున్నాడు. మూడవది, మిత్రద్రోహం. స్నేహితులను లేదా ఆత్మీయులను మోసం చేయడం వల్ల వచ్చే పాపం గురించి అర్జునుడు మాట్లాడుతున్నాడు. ముఖ్య విషయం ఏమిటంటే, కౌరవులు అజ్ఞానంతో ఉన్నారు కాబట్టి వారు ఈ పాపానికి సిద్ధపడ్డారు. కానీ మనం తెలివైన వాళ్ళం కదా అని అర్జునుడు తనను తాను సమర్థించుకుంటున్నాడు. అర్జునుడి దృష్టిలో తెలివైన వాడు అంటే యుద్ధం నుంచి తప్పుకునేవాడు. కానీ కృష్ణుడి దృష్టిలో తెలివైన వాడు అంటే ఫలితాన్ని ఆశించకుండా తన బాధ్యతను అంటే తన ధర్మాన్ని నిర్వహించేవాడు. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప విషయాన్ని నేర్పుతుంది. మన జీవితంలో కూడా అతి ఆశ మన కళ్ళకు కంతలు కడుతుంది. ఆశ కలిగినప్పుడు మనం చేసే తప్పులు మనకు కనిపించవు. అలాగే ఎదుటివారు తప్పు చేస్తున్నారు కదా అని మనం కూడా అదే దారిలో వెళ్ళకూడదు. అర్జునుడిలాగే మనం కూడా కొన్నిసార్లు వారికి తెలియదు కాబట్టి చేస్తున్నారు, నాకు తెలుసు కాబట్టి నేను చేయను అని బాధ్యతల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ నిజమైన జ్ఞానం అంటే తప్పును చూసి భయపడటం కాదు, ఆ తప్పును ధైర్యంగా ఎదిరించడం. కౌరవులకు వివేకం లేకపోయినా మనకు పాపపుణ్యాల గురించి తెలుసు కదా, మరి మనం ఈ యుద్ధం నుండి ఎందుకు తప్పుకోకూడదు అని అర్జునుడు శ్రీకృష్ణుడిని ప్రశ్నిస్తున్నాడు. అసలు వంశం నాశనమైతే వచ్చే నష్టాలు ఏమిటి, సమాజంపై అది ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే ఈ విషయాల గురించి అర్జునుడు తర్వాతి శ్లోకంలో వివరిస్తాడు. హరే కృష్ణ.